ఒకప్పుడు ఒక సుదూరమైన అరణ్యంలో ఒక తెలివైన నక్క మరియు బలమైన పంది ప్రశాంతంగా జీవించేవారు. వారి స్వభావాలు వేర్వేరైనా వారు పరస్పరం గౌరవించుకుంటూ జ్ఞానం మరియు బలంతో జీవించేవారు. ఒకరోజు ఆ అడవికి ఓ మోసగాడు వచ్చాడు. అతను ఎంతో చేతివాటం కలిగినవాడు, ఎప్పుడూ కుట్రలు పన్నేవాడు, ఇప్పటికే అనేక జంతువులను మోసం చేశాడు. నక్కను చూసిన మోసగాడు ఇలా చెప్పాడు: పంది నిన్ను చిన్నదిగా చూస్తున్నాడు. నీ తెలివి తప్ప ఇంకేదీ లేదని అంటున్నాడు. ఈ మాటలతో నక్కకి అనుమానం కలిగింది. అంతేకాకుండా పందిని చూసిన మోసగాడు ఇలా చెప్పాడు: నక్క నిన్ను అవమానిస్తున్నాడు. నీ బలం మేమంటే నిన్ను పట్టించుకోదు, తెలివి లేకపోతే బలం పనికిరాదు అని అంటున్నాడు. పంది కోపంతో నక్కపై అనుమానం పెంచుకున్నాడు. కొన్నాళ్లు గడిచాయి, కాని నక్క మరియు పంది మధ్య అనుమానాలు పెరిగి వారు ఒకరిని ఒకరు దూరంగా ఉండడం ప్రారంభించారు. మోసగాడు తన కుతంత్రం విజయవంతమైందని ఆనందించాడు. కాని తెలివైన నక్క నిజాన్ని గ్రహించింది. పందిని కలవడంతో అసలు విషయం బయటపడింది. ఇద్దరూ కలిసి మోసగాడిని అడవి నుండి బయటకు తరిమేశారు. వారి స్నేహం తిరిగి స్థిరపడింది. ఈ కథ మనకు అబద్ధాలు ఎంతటి బలమైన స్నేహాన్నైనా విచ్ఛిన్నం చేస్తాయని, కానీ నిజం మరియు జ్ఞానం ఎప్పటికీ విజయం సాధిస్తాయని నేర్పిస్తుంది.